లారీ. వన్ వన్ వన్. అవును గురు, నేను వెళ్ళా రెస్క్యూ సంగతి తెలుసు. సరే గురు. నువ్వు బండి దగ్గరే ఉండు. ఇంకేం చెప్పబాక, ఈ కబుర్లు చాలా విన్నాను. కాంతం కోపడు బాకే. 2 రోజుల నుంచి కిరాయిలకి అయిపోయాను కానీ లేకపోతే కింగును కదే. ఇదిగా 4 రోజులాగు. ఈ నగలు నేను మొయ్యలేని మొర్రోని నువ్వు మొత్తుకునేనని నగలు చంపితే అప్పుడు కట్టుకథలు చెప్పకయ్యా, ఇట్లాంటివి కొన్ని కోట్లు విన్నాను. వినటం కాదే, నిజం. ఈ లారీ డ్రైవర్ వాసు సంగతి నువ్వు ఇంకా తెలుసుకోలేదన్నమాట. ఇదిగో, నువ్వు ఎప్పుడైనా గూఢచారి 116 నుంచి విన్నావా? అట్లాగే ఈ వాసు 111 అంటే ఎవరనుకున్నావు? తలవంచని వీరుడు, ఎదురులేని మనిషి, అసలు యుగ పురుషుని కదే నేను. ఇదిగో, ఓల్ ప్రపంచం మొత్తం మీద అరువులేని వ్యాపారం ఇదొక్కటే. దీంట్లోనూ అప్పెట్టడం మొదలెట్ట బాక మేము మట్టుకొట్టుకుపోతాం. కాంతం, ఇది తప్పే. చెప్పినట్ట మాట్లాడకూడదే. టైం వచ్చేదాకా దిక్కులో పడి ఉండాలంతే. మావా, నా కోపం అంతా నిజం అనుకున్నావు కదూ? కాదా? యాలకేలిస్తామని ఎందరెందరో వస్తున్నా నేను వాసు 111 మడిసినని చెప్పి గెంటేస్తున్నానే. అట్లాంటి దాన్ని నాకు నీ మీద కోపం వస్తుందా మావా? బంగారు మావా. ఒక్క మాట చాలే. వారం రోజులు టీ నీళ్లు లేకపోయినా ఉండగలనే. ఈ నీళ్ళు కాకుండా నువ్వు ఉండగలవు, నేను ఉండగలనేంటి? ఏంటో తిక్క తిక్కగా ఉండాలి మావా. కాస్త బిర్యానీ ఓ చికిరీ పొట్లం తెచ్చిపెట్టవు. ఆలస్యం అయితే అయింది, దగ్గరుండి స్పెషల్గా చేయించుకురావాలా. అట్టగానే నువ్వు అడగాలే గాని ఒక్క సిగిరి పొట్లం ఏంటే, సిగిరి కుర్మా కూడా తీసుకొస్తానే. ఇదిగో, నేను వచ్చేసరికి సిలుకు చీర కట్టుకుని తలుగు పౌడర్ వేసుకుని సినిమా స్టార్ లాగా ఉండాలి. ఇదిగో, టాప్ గేర్ లో వస్తాను చూడవే. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.